దేవుని సేవకు ఎంతన్నా చేయి, సరిపోదు ప్రియులారు. ఎందుకంటే పరిశుద్ధత లేనిది దేవుణ్ణి ఎవరో మనం చూడలేం. ఎప్పుడు పరిశుద్ధత అనేది నాలో ప్రవేశించిందో దేవునితో సంబంధం ఏర్పడింది ప్రియులారా. ఇది సత్యం, చాలా చిన్న విషయం కాదు ఇది. దేవునితో సంబంధం కలగడం సామాన్యమైందా? ప్రపంచంలో అన్నిటికంటే ఉత్తమమైంది. మరియా ఉత్తమమైంది ఏర్పరచుకున్నది, ప్రభు పాదాల దగ్గర కూర్చున్నది. మరియా ఉత్తమమైంది ఏర్పరచుకున్నదని ప్రభువునే చెప్పాడు. సో ఆ ఉత్తమమైంది నాలోకి ప్రవేశించింది. మనలోకి పరిశుద్ధత ప్రవేశించాలి. మనలోకి పరిశుద్ధత ప్రవేశించితే ఆ పరిశుద్ధత మన కుటుంబ సభ్యుల్లోకి వాక్యానుసారంగా ప్రవేశించుతుంది. తల్లిదండ్రుల మీద ఉండే ఆత్మ పిల్లల మీదకి వస్తుంది. మనం చదువుకున్న వాక్య భాగంలో ఈ వాగ్దానము నాకును నా పిల్లలకును నీ పిల్లలకును, మీరు అందరూ కుటుంబాలు ఉన్నాయి. సో కుటుంబాల్లో అందరికీ ఒకరి మీద ఒకరి ప్రేమ ఉంది. ఈ లోకంలో చాలా ప్రేమ కొంతమందికి ఉండదు. భార్య మీద భర్తకు ప్రేమ ఉండదు, పిల్లల మీద తల్లిదండ్రులకు ప్రేమ ఉండదు, పిల్లలకు తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండదు. వాళ్ళు ఒకరి మీద ఒకరికి ప్రేమ లేకుండా అంటే ఏదో ఫాల్ట్ ఉన్నట్టే. ఎందుకంటే దేవుని వాక్యము ప్రేమ లేని వారు నా వారు కాదు అని ఉంది. సో నేను అనుకుంటా మీరందరూ ప్రేమ కలిగిన వారే, మీ కుటుంబ సభ్యుల వరకు. సో మీరు కొంతమంది రక్షింపబడి ఉంటారు. సో ఒక సమయం వస్తుంది, ఈ లోకం వదిలిపెట్టి పోవాలా, పరలోకంలో చేరుతావు, పరదేశిలో సంతోషం. కానీ పిల్లల సంగతి ఎట్లా? ఇది ఒక పెద్ద బాధ అందరికీ, తల్లిదండ్రులకు. సో దేవుని వాక్యం ఏమిటంటే, నేనును నా ఇంటివారు అన్నాడు యెహోషువ. ఎందుకన్నాడంటే ఆయన నీతిమంతుడు. మోషే మీద ఉండే ఆత్మ యెహోషువ మీదకి వచ్చాడు. మోషే నీతిమంతుడు, ప్రార్థనపరుడు, పరిశుద్ధ చేతులెత్తేవాడు. ఆయన ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగినాయి. ఆయన్ను కొండ మీద, హోరేబ్ కొండ మీద దేవుడు దర్శించాడు, నీతిమంతుడు అయిపోయాడు. ఆయన ముఖంలో దేవుని వెలుగు ప్రకాశించింది. ఒక సందర్భంలో ఆయన పరిశుద్ధాత్మ నింపుదలతో ఉన్నప్పుడు ఆయన ముఖం చూడలేకపోయారు. సో మోషే మీద ఉన్న ఆత్మ మోషే అడుగుజాడుల్లో నడిచాడు యెహోషువ. మోషే మీద ఉన్న ఆత్మ యెహోషువ మీదకి వచ్చింది. మరి నీ మీద ఉండే ఆత్మ నీ పిల్లల మీదకి రావాలంటే యెహోషువకు కలిగిన జయకరమైన జీవితము నీకు కలగాలి. అంటే నీ పిల్లలు నీతో పాటు పరలోకం చేరాలంటే నీ అడుగుజాడులు కరెక్ట్గా ఉండాలి. నీ అడుగుజాడులు కరెక్ట్గా ఉంటే నీ వాక్యానుసారంగా నేను చెప్తున్నాను, నీ కుటుంబ సభ్యులు నీ అడుగుజాడల్లో నడుస్తారు. ఎందుకంటే నీకు ప్రార్థన జీవితం లేకుండంటే మీ పిల్లలకు అగ్నికంచ ఉండదు, దారికి తప్పిపోతారు. యోబు ప్రార్థనపరుడు, యథార్థమంతుడు, అందుకు నీతిమంతుడు. ఆయన పిల్లల చుట్టూ అగ్నికంచ దేవుడు వేశాడు.
అండ్ యోబు విషయం ఏం రాసిందంటే చెడును విసర్జించాడు. షీ అన్నాడు చెడు అంట. రెండు ఎవరైనా సరే ఇక్కడ నీవు చెడును విసర్జించుతున్నావా, చెడును ప్రేమించుతున్నావా? చెడును ప్రేమించుతున్నావంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించలేవు. చెడును విసర్జించితే దేవుడు నీకు దర్శిస్తాడు, నిన్ను దర్శిస్తాడు. వాక్యానుసారమే చెప్పేది. నీ సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతను యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తి కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అటువంటి వాడు ఎవరు లేరంట. ఎవరు లేరు. ఏదో ఒక పాట గుర్తొస్తుంది, యేసన్న గారు పాడారు అనుకుంటా. ఎవరు లేలు నాకు ఇలలో, ఎవరు లేలు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ. ప్రియులారా, నేను యేసన్న గారిని చూశాను. కడపకు ఒకసారి వచ్చారు. నేను అప్పుడు రాజకీయాల్లో ఉన్నాను. చూస్తాం, ఎవరో చెప్పారు మీటింగ్ బాగా జరుగుతుంది, చాలా మంది వచ్చారంటే చూస్తామో ఈయన ఎవరో అని ఆ కాంపౌండ్లోకి కారు తీసిపోయాను. కారులో కూర్చొని ఉన్నాను. నన్ను కనుక్కున్నాడు ఆయన, ఆర్గనైజ్ చేశాను. రండి కూర్చుందరు అని స్టేజ్ దగ్గరికి తీసిపోయాడు. నేను నా మనుషులు టుబాకులు అన్నీ తీసుకొని పోయినాం. ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, దేవుని పాదాలు పట్టుకున్నాను. ప్రియులారా, నేను వింటున్నాను, ఈ పాదములు పట్టుకున్న చేతులు నేను పట్టుకుంటే ఎంత బాగుంటుంది అనిపించింది మనసులో. అంతటితో పోయినా ఇంటికి. మరుసటి రోజు ప్రొద్దున యేసన్న గారు మా ఇంటికి వచ్చేసాడు. నేను ఆశించాను కదా చేతులు పట్టుకోవాలని. ఆయన ఇంట్లోకి రావడం నన్ను కౌగలించుకున్నాడు. లోకంలో అంటారు చూడు, ఐస్ అయిపోయినావా అని. ఆడ స్టార్ట్ అయింది ప్రియులరా నా ఆత్మీయ జీవితం. ఆయన చేతులు నా మీద పడ్డాయి. మోషే చేతులు యెహోషువ మీద పడినప్పుడు మోషే మీద ఉన్న ఆత్మ యెహోషువ మీదకి వచ్చాడు. మీరు తల్లిదండ్రులుగా నీతిని అనుసరించి జీవిస్తే మీ పిల్లల మీదకి దేవుని ఆత్మ దిగి వస్తాడు. నోవా విషయం ఏం రాసింది? నోవా ఏం రాసిందో చదువుమా, మీకే బాగా రెఫరెన్సెస్ తెలుసు. నోవా తన తరములో నిందారహితుడుగా ఉండను. అబ్బా, దేవునితో నడిచినవాడు. ఎంతమంది దేవునితో నడుస్తున్నారు ఈ దినాల్లో? దేవునితో నడచడం వేరు, పెద్ద సేవ చేయడం వేరు. చాలా పెద్ద సేవ జరుగుతుంది. దేవుడు నాతో ఏమన్నాడంటే, నువ్వు పెద్ద సేవ చేయగానే నువ్వు పెద్ద సేవకుడు అని అనుకోవద్దు అన్నాడు. కొండల్లో ప్రార్థన చేస్తుంటే మంచి మాట, హెచ్చరిక. సో ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, నేను పెద్ద సేవకుని కాదు, కానీ పెద్ద సేవ చేస్తున్నాను. ఎందుకంటే పెద్ద సేవ చేసి మైకేల్ బాబు అబ్బో
భలే సాక్ష్యం, భలే పెద్ద సేవకుడు అని ఎవరన్నా అన్నారనుకో, ఏదన్నా అతిశయం వస్తే నాకు ఇక్కడ అతిశయం వస్తే ఆ అతిశయము రాకుండా సిలువ యందు తప్ప దేని యందు నేను అతిశయించను. చాలా కష్టం స్పిరిచువల్ లైఫ్. ఎడం కానీ కుడికి కానీ పోగొద్దు. నా మనసు ఏమంటే ఈ హృదయంలో ఎడం కానీ కుడికి కానీ పోగొద్దు. పోతే తప్పు అవుతుంది. సో యోబు కుటుంబానికి అగ్ని కంచె వేసుకున్నాడు. యెహోషువ జయకరమైన జీవితంను బట్టి వారి కుటుంబం అంతా ఆశీర్వదింపబడింది. నోవా కూడా కుటుంబం అంతా ఓడలేకి ప్రవేశించాడు. ఇంకొక సందర్భం ఏమంటే, ఒక అన్యురాలు యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చింది. దావీదు కుమారుడా నన్ను కరుణించు అనింది. ఆమె ఎందుకు వచ్చింది తెలుసా? వాళ్ళ కూతురు దయ్యం పట్టిన ఆమెగా ఉన్నది. నా కూతుర్ని కరుణించు అనలే, ప్రభువా నన్ను కరుణించుము. ఏమండి, కూతుర్ను కరుణించు అని అనలే, నన్ను కరుణించు. నా ప్రార్థనహీనతను కరుణించు, నా భక్తిహీనతను కరుణించు. నాలో ఉండే పాపంను బట్టి నా కూతుర్ని రక్షించుకోలేకపోయాను. చూసారా ఎన్ని లోట్లు ఉన్నాయో? మీరు తల్లిదండ్రులు ఇక్కడ ఎంతమంది ఉన్నారో? చాలా లోట్లున్నాయి. మీ పిల్లలకు మోసం చేస్తున్నారు. హృదయము అన్నిటికంటే మోసకరమైందనింది. నీ హృదయంలో నువ్వు మోసం చేస్తే నీవు నీ పిల్లలకు మోసం చేస్తున్నావు. బాధ్యత లేని తల్లిదండ్రులు అవుతారు. ఈ గొప్ప రక్షణ మనం కాపాడుకోలేకపోతున్నాం. ఎన్నో వాక్యములు ఉన్నాయి ప్రియులారా. నా కాగితం పోయింది కానీ బాగా రాసుకున్నాను. దేవుని సన్నిధి అనుభవించేటప్పుడు ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకోగలుగుతాం? చూడండి, ఆ వాక్యం చదువుతుంటే ఒకటి గుర్తొచ్చింది. నరకం ఎలాగా తప్పించుకోగలుగుతాం మనం? నరకం ఉందో లేదో మాకేం తెలుసు అని కొంతమంది అనొచ్చు. సత్యం ఏమిటంటే ప్రియులారా, నేను మారు మనసు పొందాక దేవుడు నాకు పరలోకం చూపించాడు. పరలోకం నన్ను ఆవరించింది. ఈ శరీరంలో ఉన్నానో లేదో ఆ రోజు పరలోకంలో నీవు నేను అడుగు పెడితే ఎట్లుంటుందో అనుభవించాను కొద్దిసేపే. ఎందుకు ప్రభువా ఇటువంటి గొప్ప పరలోకం చూపించావంటే, ప్రభు అన్నాడు, నీవు చివరి వరకు నమ్మకంగా ఉంటే ఇటువంటి స్థలంలోకి తీసుకెళ్తానన్నాడు. ఎంత గొప్ప పరలోకం! కొన్ని రోజుల తర్వాత నరకం చూపించాడు. ఇదే శరీరంలో నరకంలోకి తీసుకుపోయాడు. ఆత్మలో ఆ నరకంలోకి ప్రవేశించాను. శరీరమేమో ఇక్కడ ఉంది. నా కొరకు ప్రార్థన చేస్తున్నారు చుట్టుకొని. బాగా అనారోగ్యానికి గురైపోయాను. అంత ప్రార్థన అవసరం ఉన్నది, ఎందుకంటే నేను నరకంలోకి పోయి తిరిగి రావాలని దేవుని చిత్తం కాబట్టి. భక్తులు నా చుట్టూ ఆ దినం ప్రార్థన చేస్తున్నారు. నేనేమో ఆత్మలో నరకానికి వెళ్ళాను. ఆ నరకంలో ఎలాగుందంటే ప్రియులారా, అగాధ గోతిలోకి తీసుకెళ్ళాడు దేవుడు. అగాధ గోతి ఏమంటే వేదన వేదన వేదన. ఒక దినం కాదు, 2 దినములు కాదు, తరతరాలుగా వేదన. పక్కన ఎవరు లేరు, కుటుంబ సభ్యులు లేరు. కుటుంబ సభ్యుల విషయం ఆలోచన చేస్తున్నాను. ఎవరు నాకు తోడు లేరు. అక్కడి నుంచి ప్రభువాన్ని అడిగేదానికి లేదు. తర్వాత శరీరంలోకి వచ్చి అడిగేదానికి లేదు. అనుభవిస్తున్నాను నరకం.
అండ్ దయ్యం శక్తులు వచ్చి నన్ను లాక్కొని వేరే స్థలానికి తీసుకెళ్ళిపోతుంటే తట్టుకోలేక ఒకటే ఒక ఆలోచన బలంగా నాకు వచ్చింది. నేను పుట్టకుండా ఉంటే ఎంత బాగుండేది. పుట్టినాం ప్రియులారా, మనం అందరం పుట్టి ఉన్నాం. ఇలాగే మనం నశించిపోకూడదు. యేసు ప్రభు మనలో పుట్టాలి. యేసు ప్రభు మనలో పుట్టాలి. యేసు ప్రభు మనలోకి ప్రవేశించాలి. ఆయన ప్రవేశించాలంటే మనం యేసు ప్రభు రక్తంతో పూర్తిగా కడగబడాలా. శుద్ధి హృదయం కావాలి. మన హృదయంలో పాపం ఉండకూడదు. మన చూపుల్లో పాపం ఉండకూడదు. మన తలంపుల్లో ఉండకూడదు. మన మాటల్లో ఉండకూడదు. మన అంతరంగంలో ఉండకూడదు. ఇంత కష్టపడి భక్తి చేస్తే దేవుడు దర్శించకుండా ఉంటాడా? నాకు దేవునితో సంబంధమైన ఒక కళ వచ్చింది. అందరి తలల మీద చేసి ప్రార్థన చేస్తున్నా. మళ్ళా దేవుని వెలుగు కనిపించింది. బైబిల్ మీద పడింది ఆ రోజు. తర్వాత 3 రోజులు ఉపవాసం ఉండి పండుకుంటే 3వ రోజు దూరం నుంచి ఎక్సడస్ 4 అని 4 సార్లు వినిపించింది. ఎక్సడస్ 4 అంటే నిర్గమాకాండం 4వ అధ్యాయం. అక్కడ ఏముందో నాకు తెలియదు, కానీ మోషేను దేవుడు పిలిచిన వివరాలు ఆడ ఉన్నాయి. దేవుడు నన్ను సేవకు పిలిచాడు. సో నేను తృప్తి పడలేదు. నిజ దేవుడు ఈయననే అని నా జీవితాన్ని సరి చేసుకుంటూ వచ్చాను. మనుషులతో సరి చేసుకుంటూ వచ్చాను. ఎవరెవరిని కొట్టాను, ఎవరెవరిని హింసించాను, క్షమాపణ అడుక్కుంటూ వచ్చాను. నా భార్యను భయంకరం కొట్టేవాడిని. కర్ర ఇరిగేంత వరకు కొట్టాను. మధ్యరాత్రి లేచి తుపాకీ తీసి తల మీద పెట్టాను. పిల్లలు లేస్తే వాళ్ళ మీద తుపాకీ పెట్టాను. కుటుంబంలో భయమే, బయట వాళ్ళకు భయమే. నా భార్యను ఇంట్లో నుంచి తరిమేసేవాడిని. చాలా కష్టపడింది. ఎంత కష్టపడిందంటే ప్రార్థన చేసుకునే వాళ్ళకు శోధనలు వస్తాయి. మీరు ఎవరెవరు ప్రార్థన మొదలుపెట్టినారో శోధనలు వస్తాయి. దానికి మందు ఏమిటంటే శోధనలు సహించుకున్నవారు ధన్యులు. సహించుకోవాలి. నీవు ధన్యురాలుగా నిలబడాలంటే శోధనలు సహించుకోవాలి. ధన్యునిగా నిలబడాలంటే శోధనలు సహించుకోవాలి. నా భార్య దేవుని కృపను బట్టి సహించుకుంటూ వచ్చింది. అయితే నా చుట్టూ నరహంతకులు ఉండేవాళ్ళు. నరుకంటే నరికేవాళ్ళు, బాంబులు చుట్టేవాళ్ళు, ఘోరమైన వారు. వాళ్లకు కొంతమందికి నా భార్య మీద కోపం. నేను ఒకసారి బయట కూర్చొనుంటే ఒక నరహంతకుడు వచ్చాడు. సార్ నీతో మాట్లాడాలన్నాడు. మాట్లాడరా అంటే కింద కూర్చున్నాడు. నాతో అన్నాడు, నువ్వు అంటే నీ భార్యను చంపేస్తావు అన్నాడు. వద్దురా అన్నాడు. ఊరుకుండలేదు. నా భార్య ఒక డేక్షాలో బియ్యం తీసుకుండేది. ఆ బియ్యం పైన తోడి లోపల బాంబులు పెట్టి మళ్ళీ బియ్యం పైన వేసేసాడు. అంటే నా భార్య వేళ్ళు తగిలితే బాంబులు పేలిపోయి చనిపోతుంది. వాళ్ళ బాంబులే వాళ్ళకు తగిలి చనిపోయారని పేపర్లో వేస్తారు. కానీ పనేమ ద్వారా అక్కడ బాంబులు ఉన్నట్టు నా భార్యకు తెలిసింది. తర్వాత ఆ బాడీగార్డు భయంకరమైన కడుపు నొప్పి వచ్చి చనిపోయాడు. యవనస్తుడు. సో నా భార్య దగ్గర పోయి క్షమాపణ అడిగాను. ఎవరెవరిని కొట్టాను, ఎవరెవరిని హింసించాను, క్షమాపణ అడుగుతూ వచ్చాను. దేవునికి నాకు ఏది కూడా అడ్డుండకూడదు అని నేను సరి చేసుకుంటున్నాను. మనుషులతో సమాధాన పడుతున్నాను. ఎక్కడో దొంగతనం చేసింటే వాళ్ళ ఇంటికి పోయి చిన్నప్పుడు చేసిన దొంగతనం, మీ ఇంట్లో దొంగతనం చేసినాను, క్షమించు అన్నాను. శత్రువులను క్షమాపణ అడిగాను. రైల్వేలో టికెట్ లేకుండా పోయిన దానికి వాళ్లకు
క్షమాపణ అడిగి కొద్దిగా డబ్బు పంపించాను. చేతులు చూపించుకునింది, ఇంకా ఏమేమో చేసింతో క్షమాపణ అడిగాను. దేవునికి నాకు ఏది కూడా అడ్డు ఉండకూడదు అని నిర్ణయించుకున్నాను, సరి చేసుకుంటున్నాను. ఈ విధంగా చేస్తూ ఉంటే ప్రియులారా, మార్చి 30వ తేదీ 94వ సంవత్సరం నేను మేల్కొనే ఉన్నాను. నా తల్ల నుంచి కొన్ని సంవత్సరం నుంచి ఉండే బరువు, ఈ శాపం, ఈ పాపం, బాంబులు, తుపాకులు, మనసు, నరకవేదన, ఇంకా ఏమేమి ఉన్నదో ఒకటేసారి బరువు దొల్లిపోయింది. దేవుని సమాధానం నా లేకొచ్చు. ఈ మెడ మీద ఈ తల ఉందా లేదని తేలిపోయింది. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము. నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా ఈ సంతోషము నీకు కావాలనా, ఈ సంతోషము నీకు కావాలనా, ఈ సంతోషము నీకు కావాలనా. నేడే యేసు నొద్దకు రాము, నేడు యేసు యొద్దకు రాము. నేను పాట పాడుతున్నా కానీ నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ సంతోషము మీకు కావాలన్నా? ఎంతమందికి కావాలన్నా చేతులు ఎత్తండి. అబ్బో, ప్రభు మీద చేతులు ఎత్తడం చూసింటాడు. ఎందుకంటే గ్యారంటీగా దేవుని కన్నుదృష్టి, లోకమంతా సంచరించే కన్నుదృష్టి ఈ దినం మనందరి మీద నిలిచి ఉంది. మళ్ళీ ఒకసారి చేతులు ఎత్తండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం అండి. అయితే ఈ రక్షణ పొంది కాపాడుకోవడం అనేది చాలా అవసరం. నాకు టైం ఎంతవరకు ఉందో ముగించామా? తెల్లారి సండే త్వరగా ముగించండి అంటున్నారు. నాకేమంటే ప్రతిదినం సండే. నేను నేర్చుకునేది ఏమిటంటే ప్రతిదినము ఆదివారంగానే ఉండాలి పరిశుద్ధంగా. సో ప్రియులారా, నా సాక్ష్యం త్వరగా ఒక 10 నిమిషాల్లో ముగిస్తాను. నేను నిరాహార దీక్ష చేస్తున్నాను. నా శత్రువులు వచ్చేసి బాంబులు తీసుకొని పోలీస్ వేషం వేసుకొని నన్ను చంపాలని వచ్చారు. దేవుడు నన్ను కాపాడాడు. వేరే అసలైన పోలీసు వాళ్ళు వాళ్ళని పట్టుకున్నారు. సిఆర్పి వాళ్ళు త్వరగానే చెప్తాను. సిఆర్పి వాళ్ళు ఎలక్షన్ రోజు అప్పటికే లారీల్లో మనుషులు చనిపోయారు. మేమే చనిపోయామని మా కొరకు పక్కన కాసుకొని ఉన్నారు. మేము జీపులలో వస్తుంటే రోడ్ మీదకి వచ్చి ఫైర్ చేస్తే బుల్లెట్ దూచుకొని పోయింది. నాకు తగల్లా. దిగాము, మళ్ళీ కాల్పులు జరిపారు. ఈ పక్కండే బాడీగార్డ్, ఈ పక్కండే బాడీగార్డ్ పడిపోయారు. జైలుకు పోయాను. 1 సంవత్సరం రోజులు పైగా ఉన్నాను. ఒకరోజు బ్యారెక్స్లో ఉన్నాను. లోపల జైలు సూపరింటెండెంట్ వచ్చాడు. ఆయన పేరు ఫిలిప్స్. ఆయన కేరళ. ఆయన నా దగ్గరకు వచ్చి, నువ్వు జాగ్రత్తగా ఉండు,
గవర్నమెంట్ నుంచి ఒక మనిషి. ఆ మనిషి ఎవరంటే నా శత్రువు ఎలక్షన్లో గెలిచాడు, క్యాబినెట్ మినిస్టర్ అయిపోయాడు. వచ్చి నన్ను విషయం పెట్టమంటున్నారంటే నేను ఒప్పుకోలేదు. సరే 15 రోజులకు ఒకసారి కడప ప్రొద్దుటూరుకి వ్యాన్లో పోవాలి. ఒకసారి వ్యాన్లో పోతుంటే బేతంచెర్ల అడవి ప్రాంతంలో ఆపి సబ్ ఇన్స్పెక్టర్ తుపాకీ తీసుకొని పెట్టాడు. ఏమండి అంటే, నువ్వు పారిపోతుంటే నేను నిన్ను కాల్ చేశాను అంటారు. ఒక కానిస్టేబుల్ ఒప్పుకోలే. అది ఒక సంఘటన. ఇంకోసారి జైల్లో ఉన్నప్పుడు స్పెషల్ రూమ్లో ఉన్నాను, బయట పోలీసు వాళ్ళు కాపుతలు ఉన్నారు. డాక్టర్ నా రూమ్లోకి వచ్చి అడగకుండా విషం ఎక్కించాడు, ఇంజెక్షన్స్. ఆ రోజు చనిపోయింది. వివరాలు చెప్పడం లేవు. తర్వాత అదే డాక్టర్ మరుసటి రోజు వచ్చి నీ కంటి పరీక్ష చేయాలన్నప్పుడు కళ్ళు తెచ్చాను, కానిస్టేబుల్ వద్దన్నాడు. ఆ ఇంక్ ఫిల్లర్ బయట వేసిపోయాడు. మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారు, ఎవరినో రాజకీయ నాయకులు చంపుతున్నారు. వాళ్ళకి ఈ సంఘటన చెప్తే అది ఇంక్ ఫిల్లర్ టెస్ట్ చేస్తే దాంట్లో పవర్ఫుల్ యాసిడ్ ఉంది. దేవుని కృప. జైల్లో నుంచి బయటకు వచ్చాను. ఒకసారి నా బాడీగార్డు 100 బాంబులు చుట్టాడు. రూమ్లోకి రండి సార్ చూపిస్తాను అని ఒక చిన్న కుప్ప ఉన్నది, 100 ఎన్నో. నా చేతిలో బాంబు పెట్టాడు. నా చేతిలోంచి జారిపోయింది. బాంబు పగలలేదు. పగిలింటే నేను ముక్కలు అయిపోయిండేవాడిని. అండ్ ఇంకొక పెద్ద ఫైరింగ్ జరిగి పెద్ద పోరాటం జరుగుతుంది బాంబులు వేసుకుంటూ. ఆ గుంపులో నేనున్నాను, జీప్లో ఉన్నాను. బయట వాళ్ళ సంఖ్యనే పెద్దగా ఉంది. నేను జీప్లో ఉంటే ఒక బాంబు విసిరేశారు. నా వీప్ మీద రాయి తగిలినట్టు తగిలింది. అమ్మో అన్నాను, పగల్లా. ఇలాగా ఎప్పుడో చనిపోయి నరకంలో ఉండేవాడిని. ప్రియులరా, దేవుడు కనికరం, దేవుని ప్రేమను రుచి చూస్తున్నా. నా జీవితకాలం అంతా దేవుణ్ణి మహిమపరచాలని ఉన్నా. ఒకరోజు కొండల్లో పోయి ప్రేయర్ చేశాను. అక్కడ శోధనే, పాములు, ఎలుగుబంటి, ఒకసారి చిత్తపులి, ఏనుగుల ద్వారా, పాముల ద్వారా, తేళ్ల ద్వారా శోధన జరిగింది. అయితే దేవుని వాక్యం ఏమిటంటే, నేను అభిషేకించిన వారిని ఎవరు ముట్టకూడదు. ఏ అపాయమో, కీడు, నష్టం జరగకుండా దేవుడు కాపాడుతూ వచ్చాడు. నేను నా భార్య దాదాపు 29 దేశాలకు పోయాం. కొండ ప్రార్థన ఎక్కువ చేశాను. ఒకసారి కొండలో ఏకాంతంగా ప్రార్థన చేస్తుంటే యేసుప్రభు వచ్చి ఒక దర్శనంలో నా ముందర నిలబడ్డాడు. నా కంట్లో నీరు కారి దేవునితో మాట్లాడాను ఒక్క మాటని. సో దేవుడు ఉన్నాడు, ఉన్నవాడు. సో కొండలలో ప్రార్థన చేస్తుంటే నేను ఒక ప్రశ్నించాను దేవుని, ప్రభువా మిమ్మల్ని ఎంతో దుఃఖపరిచాను, హౌ కెన్ ఐ మేక్ యూ హ్యాపీ? మిమ్మల్ని ఎలాగా సంతోషపెట్టాలని అడిగినప్పుడు, నువ్వు ఆత్మలో రక్షించుకుంటే నన్ను సంతోషపెట్టినట్టే అన్నాడు. అప్పుడు ప్రభువుతో అన్నాను, ప్రభువా మిమ్మల్ని ఎంతో దుఃఖపరిచాను, నా జీవితకాలం అంతా ఆత్మలను రక్షించుకుంటాను అని ఒప్పందం చేసుకున్నా. ఈరోజు ఆత్మలను రక్షించుకునేదానికే ఇక్కడికి వచ్చింది. దేవుణ్ణి సంతోషపెట్టేదానికే మీ దగ్గరికి వచ్చింది. ఒక్కొక్కరు దేవుని ప్రేమ ఇంకా రుచి చూసిండరేమో, కానీ నీవు దేవుణ్ణి రుచి చూస్తే, ఇంత ప్రేమ నా దేవునికి నా మీద అని నీవే ఎంతో తగ్గింపుతో, కన్నీటితో దేవుని సాక్షిగా నిలబడతావు. సో దేవుడు నిన్ను ప్రేమించుతున్నాడు.
నన్ను రక్షించిన దేవుడు మిమ్మల్ని రక్షించుకోవాలని, నన్ను ప్రేమించిన దేవుడు మీకు కూడా నిరూపణై